భార్యాభర్తలిద్దరూ కలిసి సత్యనారాయణ వ్రతం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందమ్మా. 100 ఏళ్ళు సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు. మీరు కానివ్వండి. ఏంటది? కొంచెం కోల్డ్ అయిందక్క, సారీ. అమ్మా, తుమ్మొస్తే వెళ్ళి కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకొని రావాలి. వెళ్ళండి. అలాగే. మీరు ప్రారంభించండి. అయ్యా, ప్రసాదం తీసుకోండి. ఫలం మనోరథ బలం పుత్ర పౌత్ర ప్రబద్ధనం యస్మాత్ తస్మాత్ శివం మేశ్వర శాంతిం ప్రయశ్చనే రమాసహిత సత్యనారాయణ స్వామి. పెద్దబాబు, తల మీద నీళ్లు చల్లుకున్న తర్వాతే ప్రసాదం తీసుకోవాలి. వెళ్ళండి. అలాగే అమ్మా. పార్వతి, పెద్దబాబు జాగ్రత్తగా వెళ్ళండి నాన్న. మహి, మామ్. వెళ్ళని త్వరగా రమ్మను. కాల్ చేశాను, ఆన్ ద వే మామ్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.